అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సుమారు 3 దశాబ్దాల విరామానికి తెరదించుతూ అణ్వస్త్ర పరీక్షలను తక్షణమే పునఃప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ శాఖను ఆదేశించారు. ఇతర అణ్వస్త్ర దేశాలు తమ పరీక్ష కార్యక్రమాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో వారితో సమానంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కీలక సమావేశానికి ముందు ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇతర దేశాల పరీక్ష కార్యక్రమాల కారణంగా మన అణ్వాయుధాలను కూడా వారితో సమానంగా పరీక్షించడం ప్రారంభించాలని నేను రక్షణ శాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అణ్వస్త్ర సామర్థ్యంలో రష్యా 2వ స్థానంలో ఉందని, చైనా 3వ స్థానంలో ఉన్నప్పటికీ రాబోయే 5 ఏళ్లలో మరింత బలపడుతుందని ట్రంప్ అంచనా వేశారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి రష్యా ఇటీవల చర్యలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం పోసిడాన్ అనే అణుశక్తితో నడిచే సూపర్ టార్పిడోను విజయవంతంగా పరీక్షించినట్లుగా ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతాలను ధ్వంసం చేసేంతటి రేడియో ధార్మిక సునామీని ఇది సృష్టించగలదని సైనిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నెల 21న బోరోవెస్నిక్ క్రూయిజ్ షిప్ని 22న అణుప్రయోగ విన్యాసాలను కూడా రష్యా నిర్వహించింది. అమెరికా చివరిసారిగా 1992లో అణు పరీక్షను నిర్వహించింది. కొత్తగా తయారు చేసిన అణ్వాయుధాల పనితీరును నిర్ధారించుకోవడానికి పాత ఆయుధాలు ఇంకా సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు దోహదపడతాయి. కేవలం సాంకేతిక సమాచారం కోసమే కాకుండా రష్యా, చైనాలను తమ వ్యూహాత్మక శక్తిని ప్రదర్శించే చర్యగా కూడా ఈ పరీక్షలను పరిగణిస్తున్నారు.